నమ్మకంగా పనిచేస్తాడు అని పనిస్తే దాదాపు 44 లక్షలకు ముంచేశాడు ఓ ఆఫీస్ బాయ్. అసలు ఏం జరిగిందంటే హైదర్గూడకి చెందిన వైభవ్ చౌదరి అనే వ్యాపారవేత్త శోభా ట్రేడ్ హౌస్ అని నడుపుతున్నారు. అయితే ఆ ట్రేడ్ హౌస్లో కిరణ్ అనే ఒక యువకుణ్ణి ఆఫీస్ బాయ్గా చేర్చుకున్నాడు. చాలా రోజులు నమ్మకంగా పనిచేశాడు. తన ఫ్రెండ్ దగ్గర 44 లక్షలు రావాలి, నువ్వు తీసుకురా అని చెప్పి కిరణ్కి యజమాని చెప్పారు. దీంతో ఆ డబ్బుని తీసుకొస్తున్న క్రమంలో అతని బుద్ధి మారిందో ఏమో, ఆ 44 లక్షలు పట్టుకొని తన ఫ్రెండ్ జీవన్కి కాల్ చేసి పరారయ్యాడు. అది గ్రహించిన చౌదరి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కేవలం 4 రోజుల్లోనే పట్టుకొని 41 లక్షలు రికవరీ చేశారు వాళ్ళ నుంచి. అయితే ముందుగా ఈ చిన్న వ్యాపారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా ఆఫీస్ బాయ్గా కావచ్చు, లేకపోతే కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళతోని ఈ లావాదేవీలు, పైగా లక్షల్లో లావాదేవీలు అస్సలు జరపద్దు అని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకు పనిచ్చే ముందు వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకు పని ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ గ్రహించాలి. జాగ్రత్త, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు వేరే వాళ్ళ పాలు కావద్దు అంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.